మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంవత్సరం మనం చివరిలోకి వచ్చాం, సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ముందుగా మకర రాశి వారికి కాదు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. డిసెంబర్ మాసం వస్తుంది కాబట్టి అందరూ కూడా బాగుండాలనుకుంటాం. ఆ బాగుండే వాళ్ళలో కాకుండా వేరేగా మనం ఉండాలనుకోము, మనం కూడా అందులోనే ఉంటాం. కాబట్టి మకర రాశి అనగానే వీరి లాంట్లో ఏంటంటే మిశ్రమ ఫలితాల కన్నా కూడా కొంతమేర బాగున్నాయని చెప్పొచ్చు. వీరికి ఓవరాల్గా చూసుకున్నప్పుడైతే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ పర్వాలేదు అని చెప్పొచ్చు. పోయినటువంటి 3-4 మాసాల కన్నా కూడా బెటర్గానే కనబడుతున్నాయి. అయితే ఈ మకర రాశి వారికి ఏంటంటే ఈ మాసంలో, ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీరికి కలిసి రానటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది డిసెంబర్ మాసం ఒకటి. వేరే మాసాలన్నీ కూడా కొంత బాగుంటుంది. మకర రాశి అంటే జనవరి, మార్చి, ఆగస్టు 3 మాసాలు బాగుంటాయి. తర్వాత మాసాలు మిశ్రమంగా ఉంటాయి. డిసెంబర్ మాసం కొంచెం వ్యతిరేకతగా కనిపిస్తుంది. అయినా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఏంటంటే ఇప్పుడు మనకి శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు నవంబర్ 23వ తారీఖున వక్రం నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు గురువు కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి రావడం జరుగుతోంది. అలానే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అన్నీ కూడాను ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున, డిసెంబర్ 9వ తారీఖున గ్రహాలు సానుకూలంగా మకర రాశిలోకి, ఒకటేమో 12వ స్థానంలోకి వస్తున్నాయి. అవి ఏంటి అంటే కనుక ఒకటి శుక్రుడు, రెండోది బుధుడు. అలానే ఈ బుధుడు శుక్రుడితో పాటు 12వ స్థానంలో 3వ గ్రహం ఏంటంటే మనకి రవి భగవానుడు 15వ తారీఖు రావడం జరుగుతోంది. ఈ యొక్క గ్రహస్థితి ఉన్నటువంటి మకర రాశి ఏదైతే ఉందో వీరు కొత్తగా మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే మొదలు పెట్టకపోవటం, ఇంట్లో మేజర్గా ఇదైతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారికి ఆరోగ్యం కొంచెం క్షీణించేలాగైతే కనబడుతుంది. ఎక్కడో నిధి నిక్షేపాలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఎక్కడైనా సేవ్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అవి ఇప్పుడు కదిలించాల్సిన సమయం ఆసనమైందని చెప్పొచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రోజుకి ఇంతో అంతో కొంత దాస్తూ ఉంటారు, జాగ్రత్త తెలిసిన వారు. అందులో మకర రాశి వారికి ఏంటంటే ఎక్కువ జాగ్రత్త తెలుస్తుంది. కాబట్టి దాచిపెట్టినటువంటి సంపద, ఆదాయం ఏదైతే ఉందో అది ఈ మాసంలో ఖర్చు అయ్యేటువంటి యోచన అయితే కనబడుతుంది. అందుకే ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో కొంచెం ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి. మకర రాశి ఒకరే కాదు, వారింట్లో ఉండే పెద్దవారికి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే ఇమ్మీడియట్లీగా వైద్యుని వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే లేకపోతే కొంత ఇబ్బందే అని చెప్పొచ్చు. డిసెంబర్ మాసంలో ఇది ఒకటి చెడు వార్త అని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూ ఉంటాయి. ఇంకా కొత్తగా వెలుగు చూసేదానికైతే ఏం కనపడట్లా. గ్రహస్థితి అలా ఉంది. కాతే వీరికి 1-2 మాసాలు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు వెయిట్ చేయగలిగితే, కొంత ఓర్పు ఉన్నట్టే కనుక మకర రాశి వాళ్ళని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు తట్టుకోలేడు, వాళ్ళని టచ్ చేయలేరు ఎవరు. అంత హై పిచ్ స్థాయికి వెళ్ళిపోతారు. మనకి ఏపీలో ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బందులని చూసారా? వాళ్ళు కొంచెం ఓర్పుతో ఉండి, సహనంతో ఉండి మళ్ళీ గెలుపొంది రాజ్యాధికారాన్ని అందించారు చూసారా? ఆ ఒక పరిస్థితి, గెలుపుకి ముందున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మకర రాశి వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలి కదా, అందుకొని ఆ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి ఇప్పుడు కనుముందుగా చూస్తుంది ఇదే కాబట్టి ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. అంతేగాని పార్టీకి సంబంధం లేదు. అక్కడ జరిగినటువంటి బాధల వరకు మనం తీసుకోవాలి. అంటే మకర రాశి వారికి ఒక మాటలో చెప్పాలి అంటే, ఎలక్షన్కి ముందు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారి పరిస్థితి ఏదైతే వాళ్ళ కుటుంబం ఉందో అదే పరిస్థితి ఈరోజు మకర రాశి వారి కూడా ఈ డిసెంబర్ మాసంలో చూస్తారు. కాబట్టి దానికి ఓర్పు, సహనము ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఒకటి కాదు, వేల కోట్లు ఉన్నాయా కాదు, ఓర్పు, సహనం ఉండాలి. గ్రహస్థితి బాగలేదనుకోవాలి, చేదోడు వాడిదోడుగా ఎవడన్నా వస్తే సహాయం తీసుకోవాలి. ఆ సమయంలో మనల్ని ఎవడు ఇబ్బంది పెట్టేవాడు వస్తాడు? మనమే కష్టాల్లో ఉన్నామంటే ఇంకోటి వచ్చి నెత్తిన పోస్తాడు ఎవడైనా? కాదు కదా. ఎవరైనా సహాయం చేస్తాను వస్తే అందిపుచ్చుకోండి. కాకపోతే వారి దగ్గర వద్ద అప్పు చేయటం కానీ, మీరు ఇవ్వటం కానీ చేయకండి. మాట సహాయం, ఏదైనా పని సహాయం తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అయితే కొంత గ్రహదిష్టి బాగలేదు, గ్రహస్థితి బాగలేదు, వారికి గండాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ గురువుగారు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. చివరిలో వీటికి ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ప్రికాషన్స్ ఉంటాయి. పరిహారాలు చేసుకుంటే
గుడ్డిలో మెల్లమేలు అన్నట్టుగా కొంతమేర ఉపశమనం ఉంటుంది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే అలా ఉండబోతున్నాయి. కొత్తగా అయితే ఒరిగేది ఉండదు. అలానే ఎక్కడైనా ఇచ్చిన అప్పులైతే వచ్చేలా ఉన్నాయి, అడిగే ప్రయత్నం చేస్తే. రెండోది వ్యాపార సమస్యలు అయితే అలానే ఉండడం బెటరు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా వీరికి డిసెంబర్ 15 తర్వాత తప్పదు అనుకుంటే కనుక చేయొచ్చు. అది కూడా ఇనుము, ఇటుక, ఇసుక, బిల్డర్స్, రియల్ ఎస్టేట్, పంట భూములు కొంతమేర ఉంటుంది. పంట భూములు వేసిన వారికి కూడా కొన్ని రకాల పంటలైతే నష్టం ఒలిటిల్లుతుంది. అది ఏంటంటే వరదలు రావడమా, విపత్తులు రావడమా, తో భూమి రేటు తగ్గడమా, పంటల్లో రేటు తగ్గడమా, వీటి వాటిలో నష్టపోయేటువంటి తత్వం అయితే ఉంటుంది. మేజర్గా పత్తి, మిరప, కంది అవి వేయకూడదు. అవి వేయకుండా ఉంటే చాలా మంచిది. వేరే పంటలు అయితే కొంతమేర బాగానే ఉంటుంది. ఫ్రూట్స్ లాంటి పంటలు అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఇక ఎప్పుడో చేసినటువంటి తగాదాలు, ఎప్పుడో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్, ఎప్పుడో పడ్డటువంటి గొడవలు వాళ్ళందరూ కూడా ఈ మాసంలో మళ్ళీ కనిపించడం, మళ్ళీ వెంటాడటం లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించుకోవాలి. నోరు జారకూడదు. ఎందుకంటే మన గ్రహాలు బాగాలేవు కాబట్టి నోరు జారకూడదు. భూములు అమ్ముతానని ఎవరో నమ్మిచ్చేసి ఎసెంట్ భూములు, పోరంబోక్ భూములు అంటగట్టేలాగా కనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేసేలా కనిపిస్తుంది. మనకున్న పరిస్థితుల్లో నీకు నేను తెల్లరపగల కోటీసుని చేస్తానని ఆశ పెట్టి మన దగ్గర ఉన్నది కాస్త ఊడబీకేలా ఉంది. కాబట్టి వారు అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఈ మాసంలో అయితే ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నమ్మకూడదు అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయానికి వస్తే శత్రువుల పరిస్థితి మనం మాట్లాడుకోవాలి. అంతర్గతంగా శత్రువులు ఉంటారా, లేదంటే శత్రువుల పరిస్థితి ఏంటో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో మన బాడీలో ఉన్నటువంటిది ఆ పంచేంద్రియాలు, నవరంధ్రాలు పనిచేసినంత వరకు శత్రు భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గుడి మెట్ల మీద అడుక్కునేవాడు ఉంటాడు. వాడు పక్కన కూర్చునేవాడు వాడి మీద శత్రువు. ఒక అడుక్కునేవాడికి ఇంకొక గిడుక్కునేవాడు అని చెప్పి వాడికి ఒక శత్రువు ఉంటాడు. అమ్మా ఒక ఆవిడ వచ్చింది, ఇటు 10 రూపాయలు వేసింది, అప్పుడు రూపాయలు వేసింది చెప్పి వాడు వీడి మీద వ్యసనం పడతాడు. వేసిన వాళ్ళ మీద కాదు, వీడి మీద వ్యసనం పడతాడు. సాయంత్రానికి వీడు 150 రూపాయలు సంపాదించాడు, వీడు 75 రూపాయలు సంపాదించాడు, వీడి మీద వ్యసనం పడతాడు. అలానే మానవ జీవితంలో ప్రతి ఒక్కటి ఉన్నా లేకపోయినా శత్రు భయము, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రము ఇలాంటి సహజ గుణం. మనిషి జీవితంలో సహజ గుణాలు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి, నరప్రభావం, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి ఈ నరదిష్టి భయానికి ఒకటి ఉంటుంది. మనలో గ్రహస్థితి ఉచ్చంలో ఉండి బాగుంది అంటే ఇలాంటి నరదిష్టిలు 100 పెట్టినా హాయ్ అనే దీవెనత అయిపోతాయి. కానీ ఈ నరదిష్టి ప్రభావం ఉంటుంది చూశారు. మన యూనిటీ బాగున్నప్పుడు, మన ఇమ్యూనిటీ బాగాలేనప్పుడు, మనలో గ్రహస్థితి బాగాలేనప్పుడు అవి కూడా మన మీద పడతాయి. తగిలిన వేలుకి మళ్ళీ తగులుతాయి అన్నట్టుగా బొటన్ వేలు ఉంటుంది, దానికి ఎదురుగా తగులుతుంది, దానికి అన్ని పడతాయి, అన్ని దాని మీద పడతాయి అనమాట, తగిలిన దాని మీద. అలానే మన గ్రహస్థితి కూడా బాగాలేనప్పుడు, మనలో ఇమ్యూనిటీ లేనప్పుడు అవన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటిది ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకు అనుకుంటారు, నేను 10 సంవత్సరాల నుంచి జీవితం బాగుంది, 11వ సంవత్సరంలో అండి కోలబడిపోయింది, ఏం అర్థం కావట్లేదు. దీంట్లో జాతకంలో ఉండదు. అది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహాలన్నీ కూడా మనిషిని చంపవు, రాసులన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. కాకపోతే తెలియచేస్తాయి, చైతన్యాన్ని ఇస్తాయి. మనిషిని ఇబ్బంది పెట్టవు, చంపవు. మనిషిని చంపేంత చేయవు ఏ రాశి కూడా, గ్రహం కూడా. కానీ మనిషి చచ్చిపోతున్నాడు. ఈ రోజుల్లో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు గమనించినట్టయితే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, భార్యలు దూరం అవుతున్నారు, భర్తలు దూరం అవుతున్నారు, పిల్లలు దూరం అవుతున్నారు, చెట్టుకోళ్ళు ఒకళ్ళు అవుతుంది, చెట్టుకోళ్ళు గుట్టుకోళ్ళు అవుతున్నారు. ఎవరికి ఆదాయం ఉండట్లేదు, జాతకం బాగుంటుంది, సంపద రావట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఇది గ్రహస్థితి కాదు, మన గచారం. అంటే ఎవరో గ్రహస్థితి అంటే మానవ గ్రహం, మానవ గ్రహమే మనకి ఇలా సృష్టించి చేస్తుంది అనమాట. రోబోల్లాగా ఏం చేస్తా వారు వెళ్ళేసి ఇంతకుముందు కొట్టేవాళ్ళు కోపం ఉంటే, ఇప్పుడు అట్లా కాదు. ఎవరో గురువు దగ్గరికి వెళ్ళటం, వారి మీద నాశనం అవ్వాలి అని చెప్పి చేయించడం, ఏదో ఒక రకమైన విద్య. ఈ రోజులు చాలా రకాల విద్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్ చెందినట్టయితే స్పిరిట్, ఇలాంటి స్పిరిట్లు ఇది చాలా ఉన్నాయి. ఇందులో స్పిరిట్ అనేది చాలా ఘోరమైంది, ప్రమాదకరమైంది. ఇది కొన్ని సంఘాల వాళ్ళు మొక్కుబడిగా చేసినటువంటి విద్యలేవి, అంతే మత కొల్లాగా సృష్టించడానికి చేసేటువంటి విద్యలేవి. ఈ విద్యలు ఏం చేస్తాయి అంటే, భార్య భర్త సుఖంగా ఉంటే ఎవడో వచ్చి పూరంబోకోడు ఆ విద్య నేర్చుకుని వస్తాడు, అని ఊతాడు అంతే, ఏదో ఫుడ్ ఇస్తాడు అంతే, ఏదో మాటలో పెట్టేస్తాడు, మాయబుచ్చేస్తాడు. ఫిలా అని మాయబుచ్చేసి ఇలా అంటే చాలు వస్తుపోతుంది. ఈ రోజులు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి. పోయినోడు తెలుస్తుంది, ఉన్నోడు తెలియదు కదా, కోల్పోతాడే వాడికి తెలుస్తుంది. ఈరోజు కూడా ఉన్నాయి. మనకు కూడా అవేర్నెస్ పెరిగిపోయింది కదా, అవేర్నెస్తో పాటు అవి పెరిగిపోయినాయి. ఆ విద్య నేర్చుకొని భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు చేయటం,
భార్యను తీసుకుపోవడం, భర్తను దూరం చేయడం, భార్యను దూరం చేయడం, పిల్లల్ని ఎటుకట్టకు చేయడం, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకొని కొన్ని మతస్థులు మీద చేసేటువంటి ప్రక్రియల వల్ల ఇలాగ చాలా వరకు జరుగుతూ ఉంది. దీనివలన నా దగ్గరే 14-15 వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఇట్లా బలైన వాళ్ళు. నేను బలి అయిన వాళ్ళకి ఉపశమనం కల్పించేటువంటి వాడిని, చేసేవాడిని కాదు. కాబట్టి ఎంతోమంది ఉపాధి కోసం వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఉపశమనం కోసం మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అలానే చాలామంది బలవుతున్నారు. జాతకాల్లో ఉండదండి. పుట్టిన తర్వాత మానవ జీవితంలో ఒక్కసారి 4 సార్లు జాతకం చూడాలి. పుట్టినప్పుడు జాతకం చూడాలి, పంచల ఫంక్షన్ అప్పుడు, లేకపోతే రజ్జస్వాలు అయినప్పుడు చూసుకోవాలి, పెళ్ళప్పుడు చూసుకోవాలి, మరణించిన తర్వాత మన కింద వాళ్ళు చూసుకుంటారు, మన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా దరిద్రుడు పోయాడు, మంచి తగిన పోవద్దు, మాకు వస్తే పిత్తులు చూస్తారని చూస్తుంటారు. అది కూడా మనం ప్రేమతో కాదు అని చూసుకుంటారు. అదే సమయంలో 4 సమయాల్లో జాతకం చూడాలని ప్రతిరోజు జాతకం చూసే పని లేదు ఏ రాశి వారికి కూడా. అలానే మనం బాడీలో హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి, అష్టదిబ్బం లాంటివి జరిగితే అవి ఎవరు చేస్తారంటే నేను అంత మంచివాడిని, నేను చాలా మందికి ఫుడ్ పెడుతున్నానంటే ఆ ఫుడ్ పెట్టే వాళ్ళు చేస్తారు. ఇంకోటి పెట్టద్దు, నాకే పెట్టాలని చేపిస్తారు. ఆస్తి మొత్తం నాకే కావాలని చేపిస్తారు, నువ్వు బతకూడదని చేపిస్తారు. ఇవన్నీ కూడా గ్రహాల్లోనూ జాతకాలను ఉండవండి. దీంతో పాటు చాలా మంది ఏం చేస్తారంటే యజ్ఞ, యాగ, హోమ, యజ్ఞ, తపాలు, జపాలు చేసుకుంటూ పోతుందని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఇక్కడ ఆలయాల్లో ఇచ్చేసి పాలక మండలి వాళ్ళకి మెప్పుందిస్తున్నారు. అట్లా పోవు. ముళ్ళుతోనే తీయాలి. నీకేం జరిగిందో దాంతోనే తీయాలంటే గురువులు ఉంటారు, నాలాంటి గురువులు ఉంటారు. వారిని సంపాదిస్తే మాత్రమే మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, హాస్పిటల్కి వెళ్ళకూడదు, ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. దీనికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది, లివర్ పాడైపోద్ది, లివర్ ఫ్యాట్ అవుతుంది, ఒబెసిటీ, ఎసిడిటీ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు కాదండి. ఇవన్నీ మనం ఏం చేయించే క్రియలతో కూడినటువంటి సమస్యలు. కాబట్టి గురువుని సంపాదిస్తే చాలా మంచిది. ఇక నిరుద్యోగుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి. మకర రాశి వారికి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. డిసెంబర్ మాసంలో అనూహ్యమైనటువంటి అవకాశం వీరికి వస్తుంది. ఎందుకంటే రాహు ఉన్నాడు కదా, రాహు వచ్చేసి వీరికి మంచి స్థానంలో ఉన్నాడు, ఇక్కడ 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిసి వస్తుంది. ఎట్లా అంటే వీరి యొక్క సోదరి భావంతో, సోదరుడి భావంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారు. ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో కాదు, జాబ్ విషయంలో వీరికి సహాయం చేస్తారు. ఖచ్చితంగా పలానా దగ్గర ఉందని రికమెండ్ చేస్తారు. అలాంటిది ఏమైనా ఉంటే సంప్రదించవచ్చు. సోదరి భావంతో ఉన్న వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. దాంతోపాటు ఆరోగ్య సమస్యకి ఏదైనా ఉంటే కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంతేగాని ఎవడో తెలియని మొహాల దగ్గరికి వెళ్ళేసి దేహి అని అడగటం, మనం తగ్గించుకునే దానికి. అందులో మకర రాశి వారు ఏంటంటే అంత ఈజీగా మూల్ అవ్వరు, చాలా డిగ్నిటీగా ఉంటారు వాళ్ళు. తినడానికి లేకపోయినా అలా ఉంటారు, కానీ బయటకు వచ్చి అడగరు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్ళి సంజయ్ చెప్పుకునే స్థాయికి దిగజారకూడదు. ఎప్పుడు కూడా ఆ స్థాయి దగ్గర వాళ్ళు. తినడానికి లేకపోతే గట్టిగా బతికినంత వరకు బతుకుతారంటారు, కానీ వేరే వాళ్ళు పోయి అడగరు వాళ్ళు. మాట మీద నిలబడే మనుషులు వాళ్ళు. కాబట్టి వారు అదే మాట మీద ఉండాలి. కాబట్టి సోదరి వాళ్ళని అడగొచ్చు. వాళ్ళ డిగ్నిటీ తగ్గించుకునే అవసరం లేదు, సంజయ్ తగ్గించుకునే అవసరం లేదు. దానితో పాటు వీరు ఆరోగ్య సమస్యలు అయితే కొంతమేర పెద్దవాళ్ళకి బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీరి దగ్గర ఒక మంచి గుణం ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక రిలేషన్ ఏర్పడిద్ది, ఆ రిలేషన్ వీళ్ళు అంత ఈజీగా పోగొట్టుకోరు. వాళ్ళు ప్రాణం పోతుందన్నా, ప్రాణం మీదకి వచ్చిందన్నా కూడా ఆ రిలేషన్ పోగొట్టుకోరు. వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళ మీద అభిమానం, ఆప్యాయత, గౌరవం, మర్యాద, ఇష్టము అన్నీ ఉంటాయి. సందర్భం సారంగా దూరం ఉండొచ్చు, కానీ ఆ దూరం అయిపోయిందని ఎదుటి వారు బాధపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా నేను వీళ్ళ రాశిలో చూస్తున్నాను, ఇలాంటివే ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దానికి సంబంధించిన బాధపడవద్దు. వాళ్ళు సందర్భం సారంగా దూరం ఉండొచ్చేమో, కానీ మీరు తన మనసులో ఖచ్చితంగా ఉన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారు. కాబట్టి వారి ద్వారా బాధపడడం, ఇబ్బంది పడటం చేయకండి. డిసెంబర్ ఎండింగ్ లోపు దగ్గర అవ్వచ్చు. అవకాశం కోసం చూడండి. ఇప్పుడు ఆ డిసెంబర్ ఎండింగ్ లోపు మనం ఏదైనా శిక్ష చేసుకుంటే, కాబట్టి వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీ పని అవుతుంది. కుటుంబ పరంగా, ప్రేమ, అనురాగం పరంగా ఎలా ఉంది? అదే ఈ రాశి చివరిలో ఇవైతే మనము చూడొచ్చు. ప్రేమానురాగాలు దూరం పెట్టినప్పటికీ కూడా మనం అనుకుంటాం వారు మనల్ని దూరం చేశారు, ఇంక మళ్ళీ రారేమో అని. కానీ ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ లోపు వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఓకే, ఇక పరిహారాల పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పినట్టు విధంగా గురువుగారు మరి పరిహారాలు అంటున్నారు. మరి పరిహారాల కన్నా కూడా మనకి మీరు ఇచ్చేటువంటి వస్తువులు చాలా వరకు ఈ రోజుల్లో చాలా మంది అండి, వేల మంది మన వస్తువులు వాడుకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. చాలా త్వరగా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం గురుగారు. మా మాధ్యమం ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతుందంటే మాకు కూడా
ధన్యవాదాలు అందరికీ కూడా. అది గుర్తించి తీసుకోవడం, వాళ్ళు నమ్మి వాడుకోవడం వలన కూడా చాలామందికి అవుతూ ఉంది. దీంతోపాటు మన వస్తువులన్నీ కూడా వాడుకునే విధంగా ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ రాశి వారైతే కనుక కొన్ని రకాల వస్తువులు వాడుకోవడం వల్ల జీవితకాలం మళ్ళీ ఎదురు చూడకుండా ఉంటుంది వేరే వాళ్ళ వైపు. అలానే ఈ యొక్క అది ఆడవాళ్ళి కాటుక, ఇది అందరికీ తెలిసినటువంటిది. మన వస్తువు చాలామంది వాడుతున్నారు. ఈ మధ్యలో నాకు స్టాక్ కూడా ఇది చేయడానికి కూడా నాకు సమయం దొరకలేదు. అలానే మనకు ఆడవాళ్ళి కాటుక, ఈ కాటుకని ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు, స్త్రీ పురుషులు ఇద్దరు ధరించుకోవచ్చు, ఇరువురు ధరించుకోవచ్చు. పురుషుడు అయితే కనుక తల మీద నడినెత్తును పూసుకోవచ్చు, అరికాలకు పూసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అందరూ పెట్టుకునేటువంటి కాటుక. దీని ద్వారా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు కాకుండా, ఆరోగ్య సమస్యలు కాకుండా మన మీద చెడు ప్రయోగాలు జరిగిన రాకుండా ఉంటాయి. దీంతోపాటు ఇది ఏదైనా జరిగింది, మా ఆయన దూరమైన గురుగారు, భర్త దూరమైనాడు, భార్య దూరమైంది, పిల్లలకు ఎటువంటి అయినాడు అంటే సోపు మీ ఆయనకి, మీ భర్త, మీ భార్యకి తెలియకుండా అందరూ వాడుకోవచ్చు. ఇది సోప్ వాడుకోవడంలో వారిలో జరిగినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి, ఇట్లా మనం అనుకునే స్పిరిట్ లాంటివి జరిగితే కూడా చిన్నగా వెళ్ళిపోతాయి ఈ సోప్స్ వాడుకుంటే. దాంతోపాటు ఇంకా జీవితంలో ముందుకెళ్ళాలి, ఇక నేను ఎదురు తిరిగి చూడకూడదు, పొలిటీషియన్గా కావచ్చు, సెలబ్రిటీగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, నేను లైఫ్లో వెనక్కి తిరిగి చూడకూడదు అనుకునే వాటికి ఎవరికి కోరికలు ఉంటాయి. వాళ్ళందరూ ఈ ఉంగరం ధరించుకోవాలి. దీని వెనక యంత్రాలు ఉంటాయి. ఈ ఉంగరం మనమే తయారు చేస్తాం. ఈ ఉంగరానికి మంత్రోచ్చారణ ఉంటుంది. ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ధరించుకుంటే కనుక ఇక వారి జీవితంలో ఎవ్వరు ఆపలేడు. గ్రహాలు కాదు కదా, వాళ్ళు పుట్టించిన దేవుడు కూడా ఆపలేడు. వీరు అనుకున్నటువంటి గోల్కి ముందుకు రీచ్ అయిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం, అలానే నందీశ్వరునికి అభిషేకం, అలానే కుమారస్వామికి సత్యనారాయణ స్వామి వ్రతమైనా, కుమారస్వామికి అభిషేకం అయినా చేసుకోవచ్చు, నాగపడికి అభిషేకం చేసుకోవచ్చు. ఇకపోతే డిసెంబర్ మాసంలో ప్రత్యేకించి మకర రాశి వారైతే కనుక మేడి చెట్టు, ఈ మేడి చెట్టు ఒకటి నాటాలి. ఎక్కడైనా పొలాల్లో కావచ్చు, గట్ల మీద కావచ్చు, ఇంట్లో కావచ్చు, పెరట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమయం ప్లేస్ చూసుకుని, రోడ్డు మధ్యలో కాకుండా. అశోకుడు చెప్పాను రోడ్డుకి విరువైపుల చెట్లు నాటమని. కాబట్టి రోడ్డుకి విరువైపులను ఎక్కడైనా సరే మేడి చెట్టు నాటినట్టయితే దానికి ఆలనా పాలన వారం రోజులు నీరు పోసి చూసుకున్నట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. దీంతోపాటు గ్రహరీత్యా బాగున్నారు కాబట్టి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండేందుకు పఠించవలసినటువంటి నెంబర్ 65454544 65454544. ఈ నెంబర్ని కనుక 220 టైమ్స్ 220 సార్లు చేతిలో వాటర్ సంబంధించినటువంటి జ్యూస్ కానీ పెట్టుకొని పారాయణం చేసి భుజించినట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు కొంతమేర తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకుని అదృష్టవంతులు వచ్చి డిసెంబర్ మాసంలో ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఓవరాల్గా డిసెంబర్ మాసంలో మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.